బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒకరినొకరు తోసుకున్నారు. పోటీ పడుతున్నటువంటి భక్తులను నియంత్రించలేక భద్రతా సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు భక్తులు తోపులాటలో కింద పడిపోయారు. టికెట్ల వద్ద తోపులాట జరగకుండా కనీస ఏర్పాట్లు చేయలేదంటూ భక్తులు పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల తాకిడి పెరిగితే టికెట్ల కౌంటర్ల సంఖ్యను పెంచలేరా అని ప్రశ్నించారు. వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకు సైతం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒకరినొకరు తోసుకున్నారు. పోటీ పడుతున్నటువంటి భక్తులను నియంత్రించలేక భద్రతా సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు భక్తులు తోపులాటలో కింద పడిపోయారు. టికెట్ల వద్ద తోపులాట జరగకుండా కనీస ఏర్పాట్లు చేయలేదంటూ భక్తులు పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల తాకిడి పెరిగితే టికెట్ కౌంటర్ల సంఖ్యను పెంచలేరా అని ప్రశ్నించారు. వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకు సైతం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? తోపులాటలో ఎవరికైనా గాయాలయ్యాయా? వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు, వరుస సెలవుల కారణంగా కూడా తిరుమలకు భక్తులు పోటెత్తిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకన్ల కోసం తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద మధ్యాహ్నం పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఏదైతే సర్వదర్శనం టోకన్లు అయిపోవడంతోనే వెంటనే పక్కనే దివ్య దర్శనం టోకన్లను కేటాయించే సమయంలో భక్తులు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పరుగులు తీయడంతో ఒకంత గందరగోళం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు కింద పడిపోతే వెనకాలే ఉన్న భక్తులు వారిని అప్రమత్తత చేసి ఎత్తి తర్వాత అక్కడి నుంచి టోకన్లు పొందిన పరిస్థితి అయితే ఉంది. వారాంతం కావడంతోనే ఈ భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందనేనని పోలీసులు చెప్తున్నారు. ఏదైతే సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ అలాగే సిబిఎస్ఓ వీరిద్దరు కూడా అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి తోపులాట్లు తొక్కిసలాట్లు జరగలేదని నిర్ధారించారు. కానీ ఏదైతే ఈ వారాంతం కావడంతోనే భక్తులు పెద్ద ఎత్తున వారాంతంలో అక్కడికి చేరుకొని గుమ్మికూడుతారు కాబట్టి వారిని కంట్రోల్ చేయడానికి ఉన్న సిబ్బంది సరిపోకపోవడంతోనే ఈ గందరగోళం నెలకొనేది. ఉన్న సిబ్బందిని మరింత పెంచితే మాత్రం ఇలాంటి పరిస్థితి నెలకొనేది కాదనేది కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక మీదట వారాంతంలో అక్కడ సెక్యూరిటీ నిర్వహించే విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు కావచ్చు, లేకపోతే హోంగార్డులు కావచ్చు, వీరందరినీ
అని ఒక ఇంత భయపడ్డారు. కానీ ఎక్కడ కూడా అలాంటి ఘటన జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ టోకన్లు కేటాయించే సందర్భానికన్నా ముందే సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేసి వారిని నియమించాలని కూడా సిబిఎఫ్ కావచ్చు, అలాగే ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, వీరిద్దరు కూడా నిర్ణయం తీసుకొని రేపటి నుంచి కూడా అంటే టోకన్లు జారీ చేసే ప్రక్రియకు ముందు నుంచే కూడా అక్కడ వీరంతా కూడా విధులు నిర్వహించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి తోపులాట్లు తొక్కిసలాట్లు ఏమీ జరగని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అంతా కూడా సజావుగా టోకన్లు జారీ పూర్తి అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు భక్తుల తాకిడి అయితే ఇంకా కూడా ఎక్కువగా పెరిగింది. ఉదయమే దాదాపు 20 గంటల పైన కూడా శ్రీవారి దర్శనానికి పట్టే సమయం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా తాజాగా భక్తుల రద్దీ మరింత పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. రేపు అంటే వారాంతం శుక్ర, శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో కూడా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ మరిన్ని ముందస్తు జాగ్రత్తలను కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.